హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు హడావిడి అంతా షూట్ చేద్దామని కెమెరా ఆన్ చేశాను అనమాట. సో రండి స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ టిఫిన్ దోశ వేస్తున్నానండి. సో అందులో పల్లీ చట్నీ చేయట్లేదు. ఇది ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా మా అమ్మగారు టొమాటో అలాగే ఎండుమిర్చి రెండు కలిపి, మనము టొమాటో పచ్చిమిర్చి పచ్చడి ఎలా చేసుకుంటామో అలాగే ఎండుమిర్చి కలిపి నూరు పెట్టారు. దాన్ని ఈరోజు తాలింపు వేస్తున్నాను అనమాట. దోశలో బాగుంటుందని. రోజు పల్లీ చట్నీ వేయాలి నాన్న. ఈరోజు కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఓకే, ఇది కూడా చాలా బాగుంటుంది దోశ. చాలు ఇంక చాలండి. మా చిన్నవాడు వేస్తాను గోరండి. సో వేపించాను. సో ముందైతే తాలింపు కోసం పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపగుళ్ళు వేరే బౌల్లో ఉన్నాయి, తీసుకోవాలని. ఇందులో అయితే అయిపోయాయి. సో నెక్స్ట్ అవి చిట్పట అంటున్నామని ఎండుమిర్చి, దంచి పెట్టుకునే వెల్లుల్లిపాయ. కాదు ఇప్పుడే కాదు, కొంచెం అవి వేగిపోయినాక మనం కరివేపాకు వేసుకున్నాం. అవి వేగిపోయినాయి, కరివేపాకు వేసుకున్నాం. ఇక్కడ కరివేపాకు వేసుకున్న వెంటనే నేను మూత పెట్టేశానండి. ఎందుకంటే కరివేపాకు వేగిన ఆయిల్ అంతా చిట్పటా అంటుంది కదా. సో అది మన మీద పడకుండా, అలాగే స్టవ్ మీద పడి స్టవ్ కూడా గలీజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో అందుకని నేను కరివేపాకు వేసాను, అదే మూత పెట్టాను కరివేపాకు వేసి. ఇక్కడ అంతా తాలింపు వేగిపోయిన తర్వాత నేను ఎండుమిర్చి టొమాటో కలిపి రుబ్బిన పచ్చడి తాలింపులో వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేయకుండానే వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేయకుండా వేస్తే ఏంటంటే ఏమన్నా పచ్చివాసన ఉన్నా సరే ఆ హీట్కి పచ్చివాసన అంతా పోతుంది. సో మంచి స్మెల్, టేస్ట్ రెండు వస్తాయన్నమాట. అందుకని నేను స్టవ్ ఆఫ్ చేయకుండానే ముందు తాలింపులో వేసేసాను. తాలింపులో వేసిన తర్వాత ఆ నూనె అంతా సమానంగా పెట్టాలన్నమాట, ఆ పచ్చడికి పట్టేలాగా. ఒకవైపు కూర అవుతుంది. సో రెండు కలిపి చేస్తున్నాను అనమాట. రెండు కలిపి చేస్తున్నానండి. కూర అటువైపు స్టవ్ మీద పెట్టాను, సొరకాయ కూర చేస్తున్నాను. ఈ సైడ్ ఏమో పచ్చడి తాలింపు అయిపోయింది. రెండు సైమిల్టేనియస్గా అయిపోతాయని. పచ్చడి తాలింపు పెట్టిన తర్వాత దోశలు వేద్దామని చెప్పి పెనం అయితే పొయ్యి మీద పెట్టాను. సో 2-3 డేస్ వచ్చేలాగా దోశ పిండి పట్టుకుంటాను నేను. సో ఎవ్రీడే ఒకేలాగా దోశ వేయాలంటే పిల్లలు కూడా తినరు కాబట్టి ఉల్లిపాయ దోశ వేద్దామన్నట్టుగా ఉల్లిగడ్డలన్నీ కట్ చేసుకున్నాను ఇక్కడ నేను. మంచిగా నుంచో ఏం నచ్చది డ్యాన్స్. ఎగ్ దోశ వేయాలా? ఎగ్ దోశ ట్రై చేస్తానన్నా మీకోసం చూడండి. ఉల్లిగడ్డ కట్ చేసా, ఉల్లిగడ్డ దోశ వేద్దామని. సో వేసేయడం. ఇంకా చికెన్ కర్రీ ఉంది, నైట్ చేశాను కదా, అది కొంచెం వేసుకోవచ్చు దోశలో తినచ్చు. సరేనా? ఓకేనా? మా చిన్నాడు చికెన్ కర్రీ వేసుకుంటా అంటున్నాడు దోశల్లో. చికెన్ కర్రీ నిన్న నైట్ చేసింది ఉందండి, సో అది వేసుకొని తింటా అంటున్నాడు. ఓకే అన్నాను. సో ఇక్కడ నేను పెనం హీట్ అయిన తర్వాత నాకు ఎప్పుడు దోశ వేసుకునేటప్పుడు నీళ్లు చల్లుకోవడం అలవాటు. ఎందుకంటే దోశ మంచిగా వస్తుందని నా ఒపీనియన్ అనమాట. అందుకే నీళ్ళు చల్లుకుంటాను. కూర అయితే ఉప్పు పసుపు వేసిన తర్వాత ఉడికిపోయింది. నేను ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసిన తర్వాత కలయి పెట్టి కొద్దిసేపు మగ్గించుకుంటే అయిపోతుంది అన్నమాట. దగ్గరకు వస్తుంది, అయిపోతుంది. సో ఇటు సైమిల్టేనియస్గా పెనం కూడా హీట్ అయిపోయింది. దోశ వేసేసుకున్నాము. దోశ పిండి 2-3 డేస్ వచ్చేలాగా నేను పిండి పట్టుకుంటాము. సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి సాల్ట్ కలుపుకొని వేసుకోవాలి. ఒకేసారి సాల్ట్ కలిపేసి పెట్టేస్తే ఏమవుతుందంటే పులుపు వచ్చేస్తుంది. సో అందుకని 3 డేస్ వరకు ఉండాలి కాబట్టి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తీసి నేను సాల్ట్ కలుపుకొని వేసేసుకుంటా. ఇక్కడ ఉల్లిగడ్డ దోశ వేస్తున్నాను కదా, ఆల్రెడీ ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. దోశ వేసేసుకుని దానిపైన వేసేసుకుంటాను. నాకెందుకో కొంతమంది దోశ కొంచెం కాలిన తర్వాత వేస్తారు. బట్ నాకెందుకో దోశ మీదనే దోశ వేసిన వెంటనే వేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ పిండితో అలా అతుక్కుపోతాయి కదా అవి. మళ్ళీ మనం దోశ తిప్పేసినప్పుడు అవి కింద పడవన్నమాట.
సో అందుకని నేను అలా పెట్టుకుంటాను. ఫస్ట్ వేసేస్తాను అలాగా. ఉల్లిగడ్డలు వేసేసిన తర్వాత ఆయిల్ వేసేసి కొంచెంసేపు ఒక సైడ్ కాలనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ ఎర్రగా కాలాలండి. కాలితే మంచిగా టేస్ట్ వస్తుంది. సో ఉల్లిగడ్డ యాక్చువల్గా ఏంటంటే ఉల్లిగడ్డ దోశ మళ్ళీ తిప్పి వెయ్యరు, ఎందుకంటే ఉల్లిగడ్డలన్నీ కింద పడిపోతాయి అన్న ఉద్దేశంతో తిప్పి వెయ్యరు. సో అందుకని ఎర్రగా కాల్చుకుంటాను అనమాట. ఇక్కడ నేను కూడా అలానే కాల్చుకున్నాను. ఎర్రగా కాలిందాక ఉంచి దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసిన 2 సైడ్స్ కూడా మళ్ళీ ఒక ఒక హాఫ్ మినిట్ వరకు అలానే ఉంచుతాను. దాంతో ఏంటంటే దోశ మంచిగా లోపల కాలని పార్ట్స్ కూడా చూడండి, లోపల కాలని పార్ట్స్ కూడా ఏమన్నా కాలుతాయేమో అంచుల వెంపటి నేను అనుకుంటాను అనమాట. అందుకే అలా ఉంచుతాను. ప్లేట్లో తీసుకున్నాము. మంచిగా కాలింది, క్రిస్పీగా. టీవీ ఆన్ చేశారు, వర్షం పడుతుంది. మార్నింగ్ వర్షం పడింది, సిగ్నల్ పోయిందట. హడావిడి చేస్తున్నారు, రావట్లేదండి. మా చిన్నోడు ఫ్రెష్ అయిపోయి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు, ఏం చేయాలో తోచక స్కూల్కి వెళ్ళడానికి. అంతలోనే మా పెద్దోడు వచ్చి అమ్మ నేను కూడా వీడియో తీస్తా అమ్మ, నిన్ను క్లోజ్లోను దూరంగా తీస్తా అమ్మ అన్నాడు. సరే తీ అని చెప్పి వాడి చేతికి కెమెరా ఇచ్చాను. చూడండి ఎలా తిప్పుతున్నాడో, క్లోజ్గా ఒకసారి ఫార్గా ఒకసారి పెట్టి అటు ఇటు కదుపుతూ తీస్తున్నాడు అనమాట. సరేలే వాళ్ళ సరదా ఎందుకు కాదనాలి అని చెప్పి నేను సరేనన్న తీయని చెప్పి వాడి చేతికి కెమెరా ఇచ్చాను. వేస్తున్నాను అనమాట దోశలు. పిల్లల ఇద్దరికి చెరుకు దోశ వేసాను, ఆనియన్ దోశ. అండ్ మా శంషునికి కూడా వేయాలి ఇంకా. సో తను కూడా ఫ్రెష్ అవుతుంది. ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత తను కూడా తింటుంది అనమాట. ఏదో జోకులు వేస్తున్నాడు, అందుకే నేను అటు చూసుకుంటా నవ్వుకుంటా వేస్తాను దోశ. మా డాడీ ఆ టీవీ ఏదో రావట్లేదు అంటే చెక్ చేస్తున్నాడు. ఏమైంది డాడీ? డాడీ క్యారేజ్ పెడుతున్నారు. మా వాళ్ళకి క్రిస్పీగా పేపర్ టైప్ ఉండాలి దోశ. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.